ఫోన్ ట్యాపింగ్ మీద చర్చించాము. నేతల ఫోన్ల మీద, ప్రముఖుల ఫోన్ల మీద నిఘా పెట్టి ప్రభుత్వమే అధికారికంగా చేయించడం అంటే అక్రమం. అది అధికారికంగా అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయించి వాళ్ళ ప్రైవసీని చోరీ చేయడం, వాళ్ళ వ్యక్తిగతాన్ని చోరీ చేయడమే ఇది. సో దీని మీద చేసిన దాని మీద చర్చించాం. అది పెద్ద కేసు అయింది, నడుస్తోంది. చాలా పెద్ద పెద్ద తలకాయలు బయటపడుతున్నాయి. సేమ్ ఆరోపణలు ఏపీలో వస్తున్నాయి. ఏపీలో కూడా ఒక 3-4 వ్యక్తులు వివిధ పార్టీలకు చెందిన అధినేతల ఫోన్ల మీద నిఘా పెట్టారని, దానికి సంబంధించిన ఆధారాలతో సహా బయటపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అసలు ఈ ఆరోపణలు, ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎందుకు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయి, చేయడం వల్ల వాళ్ళకు వస్తున్న లాభం ఏంటి, వీళ్ళు కోల్పోతున్నది ఏంటి, అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం కనుక ప్రూవ్ అయితే ఆ ప్రభుత్వంలో చేయించిన వాళ్ళ మీద, ప్రభుత్వ అధినేతల మీద, చేసిన వ్యక్తుల మీద ఎలాంటి కేసులు పెడతారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని సంచలనమైన ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు మనతో చర్చలో. ఈలోగా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీ రెడ్డి గారితో మాట్లాడదాం. జీవీ గారు, ఏంటిది సడన్గా ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎందుకు వచ్చాయి? గతంలో కూడా 2-3 సార్లు చేశారు, కానీ ఇవాళ కొంత ఆధారాలు, పేర్లతో సహా మాట్లాడారు మీ పొలిట్ బ్యూరో సభ్యులు. వెంకటకృష్ణ గారు, ఇది సడన్గా మేము చేస్తున్నది కాదు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేనే. మీకు గుర్తుంటుంది, 1 సంవత్సరం క్రితం, 1.5 సంవత్సరం క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మేము ఎవరెవరితో మాట్లాడుకుంటుండ్రో వింటున్నారు. ఏది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల మీద. నా ఒక్కడి ఫోనే కాదు, చాలామంది వింటున్నారు. నేను పోయి సీతారామాంజనేయులను అడిగాను. క్లియర్గా చెప్పాడు. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. మీ ఇంటర్వ్యూ ఆ ఇష్యూతోటే కదా బయటకు వచ్చింది అసలు పార్టీ నుంచి. అయినా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటికి రావడానికి ముఖ్యమైన కారణమే వారి ఫోన్లు తను అనుమానిస్తుండ్రు. తను ఎందుకు అనుమానిస్తుండ్రో మనకు తెలియదు, అనుమానిస్తుండ్రు కాబట్టి తన ఫోన్లు ట్యాప్ చేశారు. సో ఫోన్లు ట్యాప్ చేశారని కదా వారు బయటకు వచ్చింది. సో ఇది నేపథ్యం. ఈరోజు మేము కొత్తగా చెప్పడం కాదు టీడీపీ. ఇంతవరకు అది నిజమై, అది అబద్ధమైతే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పింది అబద్ధమైతే, వారి పార్టీ ఎమ్మెల్యే వారి మీద తీసుకున్న చర్యలు అవి వారికైనా ప్రభుత్వం మీద అంత ఇదేం చిన్న నింద కాదు కదా. మా ప్రభుత్వం నా మీదనే, అంటే వారి పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పిన తర్వాత నువ్వు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు ఏంటిది? ఆరోపణ తప్పని నిరూపించుకోవడానికి ప్రభుత్వం చేసిన ఏం కేసు పెట్టావు? ఏ ప్రయత్నాలు? పార్టీ పరంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్సో వైయో వచ్చి చెప్పడం కాదు, కోటమిరెడ్డి అబద్ధం చెబుతుండు, చంద్రబాబు ఉచ్చులో పడిండు, ఈ పనికి మాల ప్రతిసారి చెప్పే దాన్ని కదంటారు, ఆవు కథ కాదు. ప్రతిసారి షమ్లా గారు మాట్లాడినా చంద్రబాబు నాయుడు ట్రాపే. రేపు శ్రీమతి విజయలక్ష్మి గారు వచ్చి మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు ట్రాపే. సునీత గారు మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు ట్రాపే. శ్రీమతి భారతి గారు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు ట్రాపే. పొరపాటు జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు దెబ్బ తట్టుకోలేకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడినా కూడా సజ్జల గారు మాత్రం ఇదేదో ఆటో పైలట్లో రోబో వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ట్యాప్లో పట్టడం చదివిపోతాడు వచ్చి మర్చిపోయి. సో నేను ఎందుకు చెప్తానంటే, అలా ఇట్లా ఆవు కథ కాకుండా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద మీరు తీసుకునే చర్యలు ఏంటిది? తీసుకోలేదు కదా. తీసుకోలేదంటే వారు చెప్పిన మాట వాస్తవమే కదా, అంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కదా. ఇది రెండోది వచ్చేసేలకి దీనికి ముందు కొంచెం ముందుకెళ్తే ఏబి వెంకటేశ్వర గారు ఇంటెలిజెన్స్ ఐజీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కరెక్ట్, వారు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఆ రోజు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిందలేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశారు. ఏమైంది ఆ ఎంక్వైరీ? నీకు ఎంత టైం కావాలి? నీకు వివేకానంద రెడ్డి గారు 2019 మార్చి 15 చనిపోతే 2019 ఏప్రిల్ 11 ఎన్నికలు ఉంటే ఆ 26 రోజుల్లో మేము మాత్రం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మొత్తం చెప్పేయాలంట. మేము చేయలేదంట, ఏది ఎన్నికల కోడ్ ఉన్నా కూడా. అప్పుడు మరి నీకు 5 సంవత్సరాల టైం ఉంది కదా. ఏబి వెంకటేశ్వరరావు గారిని ఊరికి అడ్డగోలుగా సస్పెండ్ చేయడం కాదు, సస్పెండ్ చేసావు అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగి కాబట్టేనా. మరి ఏది, ఏ కేసు పెట్టావు, ఏ ఛార్జ్ షీట్ ఫైల్ చేశావు, ఏ ఛార్జెస్ ఫ్రేమ్ చేశావు, ఏ ఆరోపణలు ఉన్నాయి, ఏ రిమాండ్ రిపోర్ట్ ఉంది, ఏ చెప్పబ్బా?
వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉట్టి పుణ్యానికి ఆయన అన్యాయంగా ఏబి వెంకటేశ్వర గారిని సస్పెండ్ చేశారు. మరి ఏది సస్పెండ్ చేశావు? ఇన్వెస్టిగేషన్ ఏది? నీ సాక్షిలోనే సజ్జలో చెప్తే కాదు కదా. ఇది రెండోది. మూడో అంశం వచ్చేసి వెంకటేశ్వర గారు, ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో మా ఫోన్ ట్యాప్ అవుతున్నాయని చెప్పారు, చాలాసార్లు చెప్పాడు. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, ఎవరు ట్యాప్ చేశారో పట్టుకున్నారు అధికారిని. పట్టుకోగానే అధికారి ఏం చేశాడు? ఫోన్ ట్యాప్ చేసిన పరికరాలను మొత్తం అడవుల్లో పడేయటము, డిస్ట్రాయ్ చేయటం చేశాడు కదా. అంటే ట్యాప్ చేశారనే కదా. ట్యాప్ చేయకపోతే ఎందుకు ఆయన డిస్ట్రాయ్ చేస్తారు? ఈరోజు ఆ అధికారిని విచారిస్తుండ్రు. నువ్వు ఏ అధికారిని విచారించు? అంటే దొంగ అన్నట్టు ఆ రోజు మేము చేయకపోయినా కూడా టీడీపీ చేసిందని చెప్పేసి ఎన్నికలప్పుడు అడావుడు చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వర గారిని సస్పెండ్ చేసి ఏదో జనాలు నమ్మించాలని చూసినావు. సరే సస్పెండ్ చేసినావు, మరి నువ్వు ఏది? నీ దగ్గర రిపోర్ట్లు ఇంతవరకు 5 సంవత్సరాలు అయినా కూడా నువ్వు బయట పెట్టలేకపోయినావు. ఇదిగో ఈ సాఫ్ట్వేర్ కొన్నారు, నీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా. మేము చేస్తుంటే ఆ రోజు ఏ ఇన్స్ట్రుమెంట్స్ కొన్నది ఏం లేదు, ఒక్కడ బయట పెట్టదు. ఈరోజు మేము చెప్తున్నాం, రేపు ప్రభుత్వం వచ్చిన 3 నెలలు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఎలా అయితే ఎవడెవడు ఫోన్ ట్యాపింగ్ చేశాడో వాళ్ళని పట్టుకున్నామో రేపు మా ప్రభుత్వం రాగానే పట్టుకుంటాం. ఎందుకంటే మీరు 100% చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో పెద్దలు కూడా వణిగిపోతున్నారు. వెంకటకృష్ణ గారు ఫోన్ ట్యాప్ అయిపోతుంది, వాట్సాప్ కాల్, ఫేస్ టైం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఇది ఆర్టికల్ 21కి విరుద్ధం. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము ఫోన్ ట్యాప్. అదే అడగదలుచుకున్నా, అసలు దీని సెక్షన్లు ఏంటి, ఎలాంటి శిక్షలు పడతాయి? ఒకవేళ ప్రభుత్వమే చేయించింది అనుకోండి, ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనుకోండి, తెలంగాణ ఆంధ్ర పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఆంధ్ర గురించి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి, చేసింది పోలీసు అధికారులు చేశారో లేకపోతే ఇంకా ప్రైవేట్ వాళ్ళు ఎవరో చేసి ఉంటారు. చేయించిన వాళ్ళైతే ప్రభుత్వంలో కాస్త గట్టి పలుకుబడిన వాళ్ళే కదా, లేకపోతే వాళ్ళ వల్ల కాదు ఈ టెక్నాలజీ అంతా తీసుకోవడం. సో ఈ చేయించిన వాళ్ళకి చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి? చేయించిన వాళ్ళకు చేసిన వాళ్ళకి కూడా అవతల ఏ వ్యక్తి దాని మీద చేశారన్న దాని మీద ఆధారపడినట్టు వెంకటేశ్వరరావు 3 సంవత్సరాల నుంచి లైఫ్ కూడా పడుతుంది. అంటే జీవితాంతం కూడా పడుతుంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతలు ఒక బాధ్యతాయుతమైన పదవులు చేస్తే దేశద్రోహం కింద తీసుకుని సెడేషన్ ప్రముఖుల మీద చేస్తే, అదే సాధారణ వ్యక్తులు ఇప్పుడు మీరు మాట్లాడుకుని చేసుకుంటే 3 సంవత్సరాలు. ఎవడైతే శిక్షను తప్పించుకోలేడు. ఇష్యూ వెంకటేశ్వర గారు 3 సంవత్సరాల లేకపోతే 30 సంవత్సరాలు అని కాదు, నువ్వు ఏ స్థాయికి దిగజారు. నువ్వు నిన్ను నమ్మి ప్రజల కస్టోడియన్ గారు కూర్చోబెడితే నువ్వు చేసే పని ఏంది? పరిపాలించవా అంటే వెంకటకృష్ణ ఏం మాట్లాడుకుంటున్నావు, జీవీ రెడ్డి ఏం మాట్లాడుకుంటున్నావు, గడితగుట్టి నీకెందుకయ్యా? నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తే లేకపోతే ప్రజల మీద ఏమైనా కుట్రలు చేస్తుంటే అలాంటివి కనుక్కోవడం కోసం రాజ్యాంగబద్ధంగా చేసుకోండి. అది ప్రతి ప్రభుత్వం చేసేది. కానీ అవి వాటిని వదిలేసి జీవీ రెడ్డి ఏం మాట్లాడుతుండ్రు, వెంకటేశ్వర గారు ఏం మాట్లాడుతుండ్రు, లోకేష్ గారు ఏం మాట్లాడుతుండ్రు, ఇదే పని 24 గంటలు. అందుకే రాష్ట్రం ఇటు తగలడింది. గాలికి వదిలేసి ఫోన్ ట్యాపింగ్లు వింటాము, ఇది వింటాము. సరే వెంకటేశ్వర టీడీపీలో మాది ఏంటి ఏందన్నారు. నీ సొంత పార్టీ అనుకో, నువ్వు నమ్మకపోతే ఇంకెందుకయ్యా నువ్వు? నీ ఎమ్మెల్యేదే నువ్వు ఎన్నో కూర్చొని ఆయన వచ్చి బయటికి చెప్పిండు, నా ఒక్కడిదే కాదు, ఇప్పటికి కావాలంటే కోటరెడ్డి గారికి బయట పెట్టండి, నా ఒక్కడిదే కాదు మా చాలా మంది ఎమ్మెల్యేలే చేశారు, ట్యాపింగ్ చేశారు, వారు భయపడి చెప్పట్లేదు, నేను బయటకు వచ్చాను ధైర్యంగా అని చెప్పారు. కొంచెమన్నా ఉండమని నీ సొంత పార్టీలు నమ్మపోతుంది. నాకు తెలిసి శ్రీమతి శర్మిలా గారిది కూడా చేసి ఉండొచ్చు. డౌట్ ఉంది, వాళ్ళ అమ్మగారు కూడా చేసి ఉంటారు, విజయలక్ష్మి గారు కూడా చేసి ఉంటారు. ఏం జీవితం ఇది? నీకు అధికారం ఇచ్చింది దేనికి? నువ్వు చేసే పని ఏంటి? ఈరోజు ఇది ఆయన చెప్పాడు. సరే వీళ్ళు అత్యుత్సాహపరి రామాంజనేయులు గారు కావచ్చు, కొల్లు రఘురామరెడ్డి గారు కావచ్చు, ప్రశాంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ చాలా మంది, సీతారామాంజనేయులు గారు, వీళ్ళందరూ దాంట్లో ఇన్స్ట్రుమెంటల్స్. ఏంటి వీళ్ళు చేసే డిఆర్ఐ కొత్త చట్టం తీసుకొచ్చి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళకి విపరీతమైన అధికారాలు కావాలంటే చేసుకుంటే ఆ డేటా పట్టుకొని ఆ యాక్ట్ కింద విపరీతమైన అధికారాలు తీసుకొని ఇళ్ల మీద పట్టడానికా, ఆఫీసుల మీద పట్టడానికా? ఏంది మీరు చేసే పని? ఎవరెవరి ఫోన్ ట్యాప్ అయినాయి మీకున్న సమాచారం ప్రకారం? అందరి నెంబర్లు పెట్టారు వెంకటేశ్వర గారు. ఎవరెవరు అంటే ఎవరెవరిది లేదంటే చెప్పొచ్చు, అంతేగాని ఎవరెవరు అంటే అందరికీ చేస్తున్నారు కదా. వాళ్ళ పని అది కదా, 24 గంటలు అదే పని కదా వెంకటేశ్వర గారు. చేయటము బ్లాక్మెయిల్ చేయటమే కదా. వాళ్ళు పరిపాలన ఏ రోజైనా పరిపాలన చేస్తే కదా. పరిపాలన చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది రాష్ట్రం? ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా అడగండి, వైసీపీకి ఓటు వేసేవాళ్ళని కూడా అడగండి, రాష్ట్రం నాశనం అయిపోయిందంటారు. ఎందుకంటే ఇది ఇలాంటి పనులు చేస్తా కూర్చుండబట్టి.
సో ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు వెంకటకృష్ణ గారు ఒక టీడీపీ వాళ్ళే కాదు, బీజేపీ వాళ్ళవి, జనసేన వాళ్ళవి, కాంగ్రెస్ వాళ్ళవి, ఇంక్లూడింగ్ వైసీపీల వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అతిపెద్ద జబ్బందామా ఏమో తెలియదు కానీ వారి నీడను కూడా వారు నమ్మరు. ఆయన ప్రభుత్వంలో ఉంటూ ముఖ్యమంత్రి కూడా పరదాలు కట్టుకొని తిరుగుతుంటూ పులివెందల పోతే వాళ్ళ కార్యకర్తలకు కూడా వారి పార్టీ లీడర్స్ కూడా పాసులు ఇచ్చి ఆయన దగ్గరికి పిలిపించుకున్నాడు ఆయన గెలవడానికి. అంటే నమ్మట్లేదని కదా ఎవరిని. ఒక రకంగా ఇది అభద్రతతో కూడిన వ్యవహారం అనుకోవాలి. అభద్రత, బ్లాక్మెయిల్ చేయడం కోసం ప్రతిపక్షాలని. ఇంకా నేను చెప్తున్నాను వీటన్నిటికంటే ఉద్యోగస్తుల మీద ఇంకా భయంకరంగా జరిగింది ట్యాపింగ్ అధికారుల మీద. అందుకే వాళ్ళు ఈరోజు కుక్కిన పెయిన్ లెక్క కూర్చోండ్రు. వాళ్ళందరి సమాచారం వాళ్ళ దగ్గర ఉండేకి పిఆర్ సెక్రటరీని పోతారా, ఇద్దో నువ్వు ఇది మాట్లాడినావు, ఇది డిస్కస్ చేసినావు, ఇది కాపీ పెడతారు బయట. ఏం చేస్తాడు ఉద్యోగ నాయకులు? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ పర్సన్ హ్యూమన్ టెండెన్సీ, హ్యూమన్ సైకాలజీ వెంకటకృష్ణ గారు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. కుట్ర చేయాలని కాదు, మాట్లాడుకుంటారు. అబ్బే ఈ ముఖ్యమంత్రి దరిద్రుడు, సరిగా చేయట్లేదు పరిపాలన అనుకుంటారు. అది ట్యాప్ చేసి ఇది నువ్వు ముఖ్యమంత్రిని తిట్టినావు, మా దగ్గర ఉంది, అయిపోయింది నువ్వు అంటాడు. ఏం చేస్తాడు? కుట్ర చేయటం అంటే ప్రభుత్వాన్ని పడేయాలని చెప్పేసి చేస్తే అది కుట్ర. దాన్ని ఎవ్వడు కాదన్నాడు. అలా చేసి నువ్వు ట్యాప్ చేయి, పట్టుకో, శిక్షించు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవడు పడగొట్టడానికి అవకాశం లేదు, చేయకూడదు. అది టెర్రరిస్టులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరైనా కాదనరు. నువ్వే ప్రతిపక్షం ఎదుర్కొన్నప్పుడు ఈయన కూడా ఒకసారి గుర్తుందా, గవర్నమెంట్ పడేస్తానని అనడం ఆధారంగానే కదా ఆయనే అని అధికారులకు రాగానే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కేసు పెట్టడము ఇదనే వేశారు. సో ఇప్పటివరకు ఏం ప్రూవ్ చేయలేదు, అది వేరే విషయం. నేను అదే కదా వెంకటేశ్వర గారు, ఇలా టీడీపీ వాళ్ళ మీద పెట్టిన ఏబి వెంకటేశ్వరరావు గారిదే కాదు, ఏ కేసుకి ఇంతవరకు ఛార్జ్షీట్లు వేయలేదు వీళ్ళు. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి తీసుకుంటే చెప్పమనండి, కేసులు ఎన్ని ఉన్నవి, ఎన్ని ఛార్జ్షీట్లు నువ్వు ఫైల్ చేసావు? నిజంగా కేసుల బలం ఉంటే నువ్వు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి కదా. అంతేందుకు ఒక బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. మన స్కిల్ డెవలప్మెంట్ కేసు అందరికి గుర్తుంది కదా. దాంట్లో ఏం చెప్పారు? 300 కోట్లు అన్నారు. చివరికి అన్ని పోయి, మీకు అందరూ ఒకసారి గమనించండి, 300 కోట్లు అన్ని పోయి చివరికి ఏమన్నారు? 30 కోట్లు అన్నారు. 30 కోట్లని ఏం చెప్పారు? ఆ డబ్బులు కూడా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిందని చెప్పారు. గుర్తుందా మీకు? ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ లిస్టు బయటకు వచ్చింది కదా అందరిది, ఏ పార్టీకి ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారో. ఏమైంది ఎలక్టోరల్ బాండ్స్? చివరికి అది కూడా లేదు, కోర్టుకు కూడా తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు. రైట్. జీవి రెడ్డి గారు మనతో మీ పార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులు ఉమామహేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఉమా గారు నమస్కారం. నమస్తే అండి. ఉమా గారు మీరు చాలా సెన్సేషనల్ అలిగేషన్స్ చేశారు ఈవేళ. తెలంగాణలో ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ సంచలనం రేపుతోందో, వారం రోజులుగా గవర్నమెంట్ అంతా దాని మీద ఫోకస్ పెట్టింది, పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయినని బయటకు వస్తుంది కదా. సో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అని కొన్ని పేరుతో సహా మాట్లాడారు. ఈ వీళ్ళు చేస్తున్నారని, లేకపోతే ఇంకా ఆధారాలు ఏమున్నాయి మీ దగ్గర? ఏంటి మీకు వచ్చిన లీడ్స్ ఏంటి టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని? వెంకటకృష్ణ గారు, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆధారాలు మనకిచ్చేటట్టు, సాక్ష్యాలు మనకిచ్చేటట్టు చేస్తారండి వీళ్ళు. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ టైప్ వీళ్ళు. ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే, మాకు వచ్చినటువంటి వార్తలు, మాకు వచ్చిన సమాచారం, మా ఫోనుల్లో ఏ విధంగా మేము ఒక నిర్ణయం తీసుకోక ముందే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టారనుకోండి, ఒక మన దీంట్లో పొలిట్ బ్యూరోలోనో ఎవరితోనో ఇంపార్టెంట్ లీడర్స్తో ఓ 10 మందితో మాట్లాడంగానే వెంటనే పావు గంటలోనే దానికి కౌంటర్ ఏంటో అనేది, ఈ విధంగా మాట్లాడుకున్నారనేది సాక్షి ఛానల్లో వచ్చేస్తుంది. అవును, ఎట్లా వస్తుందండి చెప్పండి? ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నాం ప్రైవేట్ కాన్వర్సేషన్ ఫోన్లో, దాన్ని సాక్షి వాళ్ళకి ఎలా వస్తుంది అని అడుగుతా ఉన్నా. ఎందుకు వస్తుందనంటే టెలిఫోన్ ట్యాపింగ్ చేపట్టే వస్తుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఫోన్లు, చంద్రబాబు నాయుడు గారి ఫోన్లు, ఇవాళ ఏదైతే ఇప్పుడు మొన్నటి దాకా దొరికే వరకు తెలంగాణలో కూడా వాళ్ళందరూ కూడా దొంగలు కాదు కదండి. అందరూ పెద్ద మనుషులే. ఎవరైతే మన ప్రణీత్ రావు వీళ్ళందరూ ఉన్నారో, అందరూ పెద్ద మనుషులే, అందరూ హానెస్ట్ ఆఫీసర్ లాగా కనపడ్డారు. మరి దొరికిన తర్వాత కదా ఇవన్నీ బయటపడింది. కాబట్టి
ఇవాళ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది. గెలుపు కోసం ఎంతవరకైనా దిగజారిపోయే పరిస్థితి వైసీపీ పార్టీకి వచ్చింది. 175 సీట్లకు 175, వైనాట్ 175/175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఓటమి భయం పట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా తన అవినీతి డబ్బుతోనో లేదంటే కొందరు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కొంతమంది అధికారుల్ని ఆయన చెప్పి ప్రమోషన్లో పోస్టింగ్లు ఇచ్చిన అధికారుల్ని వీళ్ళ చేతిలో పెట్టుకొని ఏదో ఒక అరాచకం చేసి ఆంధ్రప్రదేశ్లో అల్లకొల్లాలం చేసిన ప్రతిపక్ష నాయకులు ప్రత్యర్థుల ఫోన్లు ఎన్ని ట్యాపింగ్ పెట్టి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఇట్ల మీద నిఘా పెట్టి ఆ సమాచారాన్ని సేకరించి ఏదో లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని కూడా పనిచేయవని అతను గ్రహించాలి. అయితే చేసేటప్పుడు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పారు, ఎవరెవరు చేస్తున్నారు అనే దాని మీద పేర్లు చెప్పారు అధికారులు, కొంతమంది వ్యక్తులు. వాళ్ళు ఎవరెవరు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు? దుష్యంత్ రెడ్డి ఇంతకుముందు చిత్తూరు ఎస్పీగా ఇంతప్పుడు దాకా మరి ఉన్నాడని అనుకుంటున్నాను నేను. అతను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా ఉన్నటువంటి కొల్లు రఘురామరెడ్డి, అలాగే నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళు అడిషనల్ ఎస్పీస్గా ఉన్నటువంటి వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడ్డారు. అంటే ప్రభుత్వం కొన్ని బాధ్యతలు జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రైవేట్ సైన్యం లాగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ ఐపీఎస్లు వైపీఎస్లుగా మారిపోయారు. ఈ దుష్యంత్ రెడ్డి ఏమో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకి జగన్మోహన్ రెడ్డి అవినీతి డబ్బుని సరఫరా చేసే పనిలో ఇతను ఎస్కాట్ వాహనాలు, పోలీసు వాహనాల్లోనే డబ్బులు పంపించడం, అలాగే లిక్కర్ సప్లై చేయటం, ఆ బాధ్యతలు ఇతను చూస్తున్నాడు. ఇతను కొల్లు రఘురామరెడ్డి ఐజీ, ఇతనికి ఐజీగా ఇతనికి డీజీగా ఉన్న పదవిని ఇచ్చారు ఇతనికి ఐజీగా. అంటే ఎలా ఇచ్చారు? ఎవరు క్వశ్చన్ చేసే అధికారులు లేరు. డీజీ ర్యాంకులో ఉన్నటువంటి పదవిని ఒక ఐజీకి ఇచ్చి మళ్ళీ స్పెషల్ పవర్స్ కూడా కావాలని అతను గవర్నమెంట్కి రాశాడనంటే ఏ విధంగా ఉంది? ఇతను నారాయణ గారి ఇంటి మీద ఇప్పటికీ 4-5 సార్లు దాడులు చేశారు. పొద్దున్నే తెల్లారుజామునే 400 మంది పోలీసులు వెళ్ళిపోయి ఆయన ఇంటి మీద కంప్లీట్గా ఆయన్ని నిర్బంధించి చెక్ చేశారు, ఏమి దొరకలా. అలాగే పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ ఏదైతే ఆ కంపెనీలో డైరెక్టర్ కూడా లేనటువంటి కంపెనీలు తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపించారు. అంటే వీళ్ళ పని ఏంటంటే ఈ కొల్లు రఘురామరెడ్డి పని ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకుల్ని నిర్బంధించడం, అక్రమ కేసుల్లో పెట్టడం, ఏది దొరకకపోతే 1 కిలో గంజాయి ప్యాకెట్ అని వాళ్ళ కారులో పడేయటం అనే విధంగా ఈయన పనిచేస్తూ ఉన్నాడు. ఈ అక్రమ కేసులు, అక్రమ సెక్షన్లు పెట్టి జైలుకి పంపించి దాని ద్వారా వాళ్ళని లొంగ తీసుకోవటం కానీ వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ ప్రజల్లో కలవజేసి వాళ్ళు గెలవకుండా ఉండే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, పత్తిపాటి శరత్ 2014-19లో ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే నువ్వు ప్రభుత్వం మారిపోతున్నటువంటి ఈ 2 నెలల ముందు, నెలన్నర ముందు నీకు గుర్తొచ్చిందా? ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఇన్నాళ్ళు ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోయారు? ఇన్నాళ్ళు ఏమన్నా పోలీసు అధికారులు నిద్రపోయారా? కొల్లు రఘురామరెడ్డి నిద్రపోయాడా? ఎందుకని చేయలేకపోయాడు ఆయన? ఇప్పుడు నెల రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి? ఇది రాజకీయ వేధింపులు కాదా? కక్ష సాధింపులు కాదా? మీరు చెప్పండి పోనీ ధర్మం ప్రకారం. అవును, ఇప్పుడు ఈ టీంని ఎవరైతే ఎలా ఉందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో ఈ టీంని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కొల్లు రఘురామరెడ్డి గారే లీడ్ చేస్తున్నారా మీకున్న సమాచారం ప్రకారం? అంటే వీళ్ళందరూ ఒక గ్యాంగ్గా ఏర్పడ్డారండి. కొంతమంది ఏదైతే ఇప్పుడు ఈ దుష్యంత్ రెడ్డి ఉన్నాడు, ఎస్పీ చిత్తూరు జిల్లా, ఆ రోజు పొంగనూరు కేసులో, అవును, పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోకి వస్తూ ఉంటే ఆ రోజున వైసీపీ వాళ్ళమో దాడులు చేయమని అలో చేశాడు.
ఇది ఒక మోస్ట్ వివిఐపి క్యాడర్లో ఎస్కాట్ ఉన్నటువంటి ఎన్ఎస్జి కమాండోస్ ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద ఆయన రోడ్డు షోలో వైసీపీ నాయకులు రాళ్లు జెండాలు పట్టుకొని ఉండాల్సిన పని ఏంటండి? నాకు అర్థం కాదు. నువ్వు రిషంత్ రెడ్డి, నువ్వు సరిగ్గా నీ డ్యూటీ నువ్వు చేసేవాడివి అయితే ఎందుకు ఎలా చేసావు చెప్పు, సమాధానం చెప్పు. ఎందుకు వాళ్ళ మీద వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద దాడి చేసి చంద్రబాబు నాయుడు గారితో కోసం చూస్తానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులను కొట్టి వాళ్ళ కార్లు పగలగొట్టి కాన్వాయ్లో ఉన్న కార్ల మీద రాళ్లేసి మళ్ళా తెలుగుదేశం సంబంధించినటువంటి 600 మంది కార్యకర్తల మీద 307, 306 కేసులు పెట్టాడు ఈ రిషంత్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ. ఎందుకంటే ఇంతకన్నా నీకు రుజువేం కావాలి? ఇంతకన్నా ఇతను అధికార దుర్వినియోగానికి ఏ సాక్ష్యాలు కావాలండి? అంటే బాధితుల మీదే 307 కేసులు పెట్టి అక్కడ ఉన్నటువంటి చల్లా బాబును కానీ అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి, గ్రామ స్థాయి పార్టీ లీడర్లు ఎతికెతికి 600 మంది మీద కేసులు పెట్టారంటే ఏ విధంగా ఉంది? పెద్దిరెడ్డి బంధువైనటువంటి రిషంత్ రెడ్డి ఒక తాబేదారు లాగా, ఒక ఐపీఎస్ అనేది మర్చిపోయి ఏదైతే చట్టం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన బాధ్యతలు చేపట్టాడో అవన్నీ మర్చిపోయాడు. మర్చిపోయి తాడేపల్లి ఆదేశాలు పాటిస్తూ ఇష్టారీతిగా చేస్తూ ఉన్నాడు. మేము ఆ రోజు నుంచి చెప్తా ఉన్నాం. ఇవాళ వీళ్ళందరి మీద కూడా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇస్తున్నాము. అవసరమైతే ఢిల్లీ వెళ్ళి వ్యక్తిగతంగా అక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్ గారిని టైం తీసుకొని ఆల్రెడీ టైం అడుగుతున్నాం. టైం ఇస్తే ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళినా మొత్తం జరుగుతున్న వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. అసలు దీనంతరి మీద ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అసలు ఎవరు ఈ రిషంత్ రెడ్డి, ఏం చేస్తా ఉన్నాడు, ఎవరు ఈ కొల్లు రఘురామరెడ్డి, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతనికి ఎందుకని డీజీ క్యాడర్ పదవిని ఐజీకి ఇచ్చారు, ఎవరు ఈ నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి, వీళ్ళకి పెద్దిరెడ్డికి, వీళ్ళకి విజయసాయిరెడ్డికి, వీళ్ళకి వైవి సుబ్బారెడ్డికి, వీళ్ళకి మన సజ్జల రామకృష్ణారెడ్డి బంధుత్వాలేంటి, వీళ్ళ ఫోన్లు ఎన్నిసార్లు వీళ్ళకి కాల్స్ వస్తున్నాయి, మొత్తం సమగ్ర విచారణ సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అలాగే ఇమ్మీడియట్ గా మా కంప్లైంట్ తీసుకున్న తర్వాత ప్రాథమిక దర్యాప్తు చేసి వీళ్ళని ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి విధులు మొన్న వెస్ట్ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ గారిని మొన్న అట్లాగే తొలగించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీరు న్యూస్ లో వచ్చింది ఏబిఎన్, మనం అందరం చూసాం. అట్లాగా వీళ్ళు కూడా తొలగించాలి. వీళ్ళని ఇమ్మీడియట్ గా వీళ్ళ డ్యూటీల నుంచి రిలీవ్ చేసి నాన్ ఫోకల్ డ్యూటీలు వేయాలి. ఎందుకంటే ఇంత స్వార్థంతో ఇంత జగన్మోహన్ రెడ్డి గారేమో కులం చూడడం మతం చూడడం అని అంటారు ఆయన. ఇప్పుడు ఇక్కడ మీరు మాట్లాడుతున్న పేర్లన్నీ రిషాంత్ రెడ్డి కానీ, నరేందర్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, తర్వాత రఘురామ్ రెడ్డి, వీళ్ళంతానేమో ఆయన సామాజిక వర్గమే. సరే, సామాజిక వర్గం అంటే యాక్సిడెంటల్ గా ఉన్నారేమో అనుకోవచ్చు. మీరు బంధువులు అంటున్నారు అంటే వీళ్ళందరూ బంధువర్గమేనా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డిగా, లేదంటే విజయసాయి రెడ్డిగా, లేదంటే వైవి సుబ్బారెడ్డిగా, టాప్ మోస్ట్ 10 మెంబర్స్ కోర్ కమిటీ వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఉన్న కోర్ కమిటీలో ఉన్న 10 మెంబర్స్ కి 10 మెంబర్స్ రెడ్లే వాళ్ళు కూడా. ఆ రెడ్డులకే వీళ్ళు బంధువులు, ఎవరో ఒకళ్ళు లింక్ ఉంటుంది. నేనేం అడుగుతున్నాను, వీళ్ళ మీద వీళ్ళ ఫోన్ కాల్స్ ని మొత్తం సిబిఐతో మొత్తం ఎంక్వైరీ చేయండి. వీళ్ళకి రోజు ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి, ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి, ఏం ఆదేశాలు వస్తున్నాయి, వీళ్ళు ఏం డ్యూటీ చేస్తున్నారు, వీళ్ళు ఎవరికి కాల్ చేస్తున్నారు, వీళ్ళకి ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, బోండామా ఫోన్ ట్యాప్ చేయమని ఇస్తున్నారా, ఆ ట్యాప్ చేసే సాఫ్ట్వేర్ పెగాసిస్ సాఫ్ట్వేర్ ఎక్కడుంది? ఇదంతా కూడా తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములని చెప్పుకున్నటువంటి వీళ్ళిద్దరూ కలిపి ఇజ్రాయెల్ నుంచి తెప్పించినటువంటి టెక్నాలజీ పెగాసిస్ సాఫ్ట్వేర్. ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్లో ఇవాళ ఉపయోగిస్తున్నారు. ఒక రాష్ట్రంలో బయటపడింది, ఒక రాష్ట్రంలో దొంగలు దొరికారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా దొంగలు ఉన్నారు.
ఆ దొంగల్ని పట్టుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. మేము స్పష్టంగా దాని మీద రిటర్న్గా కంప్లైంట్ ఇస్తున్నాం. మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అపాయింట్మెంట్ అడిగాము. అపాయింట్మెంట్ ఇవ్వగానే మా టాప్ మోస్ట్ లీడర్షిప్ కమిటీ ఒక టీం వెళ్ళి మా ఎంపీల ఆధ్వర్యంలో మేము కలుస్తాము. రేపు ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు మీనా గారిని టైం అడిగాము. ఆయన టైం రేపు చూద్దాం తెలుస్తుంది. రేపు అపాయింట్మెంట్ ఇస్తే రేపు ఆయన కూడా కలిసి జరుగుతున్న పరిస్థితులను వివరిస్తాం. వీళ్ళని తక్షణమే మేము ఒక ఎలిగేషన్ చేశాం. ఎలిగేషన్కి ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలకి రుజువులు ఉన్నాయి. ఏం రుజువులు ఉన్నాయి? పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో చూస్తున్నారు. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ప్రధానమైనటువంటి వ్యక్తుల ఫోన్లే ట్యాప్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో అంటే ఉమా గారు, తెలంగాణలో అపోజిషన్ లీడర్స్ రేవంత్ రెడ్డి గారు, తర్వాత బండి సంజయ్ గారు, ఇంకా చాలా మంది ప్రముఖులు, మీడియా అధిపతులు, వీళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళ మీద కూడా పెట్టారు అనేది బయటకు వస్తోంది. అక్కడ పేరు మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని బయటకు వస్తోంది పోలీసులు అంత ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ మీలాంటి వాళ్ళ ఫోన్లు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, అలాగే బీజేపీలో పురంధరేశ్వర్ గారు, ఇంకెవరైనా సీనియర్ లీడర్స్, ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళే కూడా చేసి ఉండొచ్చు. అలాగే మీడియా డెఫినెట్గా చేస్తారు. ఆయన రోజు తిట్టిపోసే మీడియా ఫోన్లన్నీ చేస్తారు. వీళ్ళతో పాటు కుటుంబంలో కూడా ఎవరినైనా చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, వాళ్ళ తల్లి గారు కావచ్చు. ఏమండి, ఇవాళ మనకన్నా ప్రజల కన్నా వాళ్ళ తోడబుట్టిన చెల్లె చెప్తోంది అన్నకు ఓటేద్దు ఓడిచ్చిందని. బాబాయ్ కూతురు సునీతమ్మ చెప్తుంది అన్నకు ఓటేద్దు, మమ్మల్ని మోసం చేశాడు వివేకానంద రెడ్డి, హంతకుల్ని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, హంతకుల్ని రక్షిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిచ్చిందని చెప్పి వివేకానంద రెడ్డి గారి భార్య చెప్తుంది, తల్లి సమానురాలు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో వాళ్ళు అనేది ఎవరూ లేరండి. అందరూ కూడా ఆయనకి ఇవాళ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఒకటే. సొంత చెల్లైన ఒకటే, సొంత తల్లి అయిన ఒకటే, సొంత బాబాయినే లేపేసినటువంటి వ్యక్తులకి ఇంకా మీరు నేను ఎంతమందిని. కాబట్టి మనం ఊనే భ్రమల్లో ఉండద్దు. మీ ఫోను, నా ఫోను, అలాగే మీ యాజమాన్యం ఫోను, ఇంకా మిగతా పత్రికల యాజమాన్యం ఫోను, మీడియా ఫోన్లు అందరి ట్యాప్ అందరూ వింటున్నారు కాబట్టే మనం మాట్లాడుకున్నటువంటి అరగంటలో సాక్షి టీవీలో దాని పరిణామాలు వస్తూ ఉన్నాయి. వెంటనే అలర్ట్ చేస్తా ఉన్నారు. ఎన్ని మన కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నటువంటి వాస్తవాలు. ఈ వాస్తవాలనే రేపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పదలుచుకున్నాం. దీన్నే ఎలక్షన్ కమిషన్ కి దృష్టికి తీసుకెళ్తాం. వీళ్ళ ముందు వీళ్ళ పోస్టుల నుంచి తప్పించండి, ఎలక్షన్ సజావుగా జరగవు. వీళ్ళుంటే పబ్లిక్ గా పోలీసులే మందును డబ్బులు సప్లై చేస్తున్నారంటే ఇంకెవరు పెట్టుకోవాలంటే దొంగ చేతిగా తాళాలు ఇచ్చినట్టు ఇంకేముందండి? ఇంకా డెమోక్రసీ ఏముంది? ఎవడిష్టం వచ్చినట్టు ఏముంది?